నా హాయ్ అండి అందరికీ. నేను ఎండుమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలతో చింతకాయ చట్నీ చేయబోతున్నాను. సింపుల్గా టేస్టీగా చేస్తా. ఓకేనా? చూసేద్దాం రండి. కొంచెం తడి ఉంది. ఇదిగోండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం మెంతులు, తాలింపు గింజలు, ఇవి తప్పనిసరిగా వేసుకోవాలి. ఏం లేదులేండి, కొంచెం వేడి వేసేసరికి కొంచెం మండి అంతే, అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, వేయించుకొని మిక్సీలో వేసుకున్నాను. ఏం లేదు, కొంచెం వాటర్ వేసి మెత్తగా పెట్టుకోవటమే. ఇదిగోండి, ఇదిగో చింతకాయ తొక్కు చాలా బాగుంటుంది. ఇది మిక్సీ లైట్గా పట్టేసి ఇది కూడా వేసేస్తే లైట్గా మెదిగిద్ది చాలు. అంటే రోలు బాగాలేదు, అందుకని ఇది ఇలా చూపిస్తున్నా. చూసారా, ఇలా మెదిగితే చాలు. మనం మిక్సీలో కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు 4 ఎరగ తీసుకొని వేసుకున్నా. ఇప్పుడు ఆ చింత తొక్కు చూపించాను చూడండి, ఇది మొత్తం పట్టచ్చు. ఇది అంతా తాలింపేసుకొని మనం బయట పెట్టుకున్నా కానీ పాడవదు, నీళ్లు పోసి మిక్సీ వేసుకున్నా పాడవదు. ఎందుకంటే చింత తొక్కులు ఉప్పు ఉందండి, కొంచెమే వేసుకోవాలి ఉప్పు. ఇది మిక్సీ పట్టేసి తర్వాత అదే. చూసారా, ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, చింత తొక్కు. ఏం లేదు, మిక్సీ వేసేసాను, కొంచెం నీళ్లు పోసి తిరిగేదాకా వేసుకొని ఇంక పెట్టుకున్నాను. తాలింపు వేసుకోవడమే. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఓకేనా? నూనె కాగిపోయింది. తాలింపు గింజలు, తరువాత చెన్నుల్లిపాయి, ఏగిపోయాయి చూడండి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు ఇన్ని పడతాయండి, ఖచ్చితంగా ఇన్ని వేసుకోవాలి. నా స్టైల్లో చేస్తున్నాను, చూసేయండి. అయిపోయింది. ఎందుకు అవసరం లేదు, రోల్ లేదే, చింత తొక్కు ఎలా నూరుకోవాలి, అట్టి పెట్టుకొని అలాగే ఉండక్కల్లా. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇదిగో చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం పచ్చి వాసన పోవటానికి, అంటే ఎక్కువగా కూడా యాగనీయకూడదు చింతకాయ పచ్చడి. ఇదిగోండి, నేను పసుపు వేయటం మర్చిపోయాను. ఆయిల్ ఉంది కదా, ఏం కాదు, ఆయిల్లో బాగా కలిసిపోయింది. ఇదిగో చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది. ఎంత బాగుందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అబ్బా, ఒట్టిదే తినాలనిపిస్తుంది. ఓకేనా? నా స్టైల్లో చేశాను, ఒకసారి ట్రై